హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు, కింగ్ నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. వీళ్ళ నలుగురిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో, వీళ్ళ నలుగురు ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం మన టాలీవుడ్ టాప్ 4 సీనియర్ హీరోస్‌లో మొట్టమొదటిసారిగా 100,00,00,000 గ్రాస్‌ని సాధించింది ఎవరో, ఓవరాల్‌గా వీళ్ళ నలుగురిలో 100,00,00,000 గ్రాస్ సినిమాలు ఎవరు ఎన్ని సార్లు సాధించారో ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 4 సీనియర్ హీరోస్‌లో ముందుగా 100,00,00,000 గ్రాస్‌ని సాధించినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. 2017లో సంక్రాంతి సీజన్‌లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాతో పోటీగా చిరంజీవి గారి రీ ఎంట్రీ సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'ఖైదీ నంబర్ 150' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 165,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో. ఇక ఈ సినిమా చిరంజీవి గారికి అండ్ టాలీవుడ్‌లో సీనియర్ హీరోస్ పరంగా మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ మూవీగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో 100,00,00,000 గ్రాస్ ఫిల్మ్స్ 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' అండ్ 'వాల్తేరు వీరయ్య'. 'సైరా నరసింహారెడ్డి' సినిమా పాన్ ఇండియా సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చింది. తెలుగు భాషలో సక్సెస్ అయినా సరే మిగతా లాంగ్వేజెస్‌లో పెద్దగా సక్సెస్‌ని సాధించలేదు ఈ ఫిల్మ్. ఓవరాల్‌గా వరల్డ్‌వైడ్‌గా 240,00,00,000 వరకు గ్రాస్‌ని సాధించి సెన్సేషనల్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది 'సైరా నరసింహారెడ్డి'. రామ్ చరణ్ గారు నిర్మాతగా వ్యవహరించినటువంటి 'ఖైదీ నంబర్ 150' అండ్ 'సైరా నరసింహారెడ్డి' ఈ 2 సినిమాలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 100,00,00,000 గ్రాసర్స్‌గా నిలిచాయి. ఇక తర్వాత 2022లో రామ్ చరణ్ గారి ప్రొడక్షన్‌లోనే వచ్చినటువంటి 'గాడ్ ఫాదర్' సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 120,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. అయితే 'ఖైదీ నంబర్ 150' అండ్ 'సైరా నరసింహారెడ్డి' లాగా అత్యధిక కలెక్షన్స్‌నైతే ఈ సినిమా సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఫ్లాప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 120,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది 'గాడ్ ఫాదర్'. అలా చిరంజీవి గారి కెరియర్‌లో మూడవ 100,00,00,000 గ్రాస్ మూవీగా నిలిచింది 'గాడ్ ఫాదర్'. ఇక 2023 సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'వాల్తేరు వీరయ్య' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 237,00,00,000 వరకు గ్రాస్‌ని సాధించి చిరంజీవి గారి కెరీర్‌లో నాలుగవ 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి 4 100,00,00,000 గ్రాస్ మూవీస్ అనేవున్నాయి. మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక 'నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్' టాలీవుడ్స్ ఆల్ టైమ్ నంబర్ 1 హీరో బాలకృష్ణ గారి విషయానికి వస్తే, ఆయన కెరియర్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమాగా సెన్సేషనల్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది 2021లో రిలీజ్ అయినటువంటి 'అఖండ'. బోయపాటి అండ్ బాలకృష్ణ గారుల కాంబినేషన్‌కి మన టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చినటువంటి మూడో సినిమా అయినటువంటి 'అఖండ' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 135,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి, బాలకృష్ణ గారి కెరీర్‌లోనే ఆ టైంకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అండ్ ఆయన కెరీర్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ మూవీగా నిలిచింది. ఇక తర్వాత 2023 సంక్రాంతికి భారీ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'గోపీచంద్ మల్లేని' గారి డైరెక్షన్‌లో తెరకెక్కిన మాస్ మూవీ 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి బాలకృష్ణ గారి కెరియర్‌లో ఆ టైంకి టాప్ 2 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి సక్సెస్‌ని సాధించింది. ఇలా రెండవ 100,00,00,000 గ్రాస్ మూవీని బ్యాక్ టు బ్యాక్ అందుకున్నారు బాలకృష్ణ గారు 'వీరసింహారెడ్డి' సినిమాతో. ఇక తరువాత 2023లోనే దసరా సీజన్‌లో మళ్ళీ భారీ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్ 'భగవంత్ కేసరి'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ని సాధించింది. అండ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 125,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. అయితే కొన్ని లెక్కల ప్రకారం ఈ సినిమా 130,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్‌గా. అలా మూడవ 100,00,00,000 గ్రాస్ మూవీని బ్యాక్ టు బ్యాక్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు 'భగవంత్ కేసరి' సినిమాతో. ఈ రకంగా 'భగవంత్ కేసరి' సినిమా బాలకృష్ణ గారి కెరియర్‌లో మూడవ 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమాగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి.
ఇక బాలకృష్ణ గారి కెరియర్‌లో నాలుగవ 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమా లేటెస్ట్‌గా 2025లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'డాకు మహారాజ్'. ఇది కూడా సంక్రాంతి సీజన్‌లోనే భారీ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చింది. అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్‌గా నిలిచింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 135,00,00,000 వరకు గ్రాస్‌ని సాధించి బాలకృష్ణ గారి కెరియర్‌లో 'అఖండ' తర్వాత మళ్ళీ 135,00,00,000 మార్క్ అందుకున్నటువంటి సినిమాగా ఆయన కెరియర్‌లో 'అఖండ'తో ఈక్వల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'డాకు మహారాజ్'. ముఖ్యంగా ఈ సినిమాలోని టెక్నికల్ వాల్యూస్ అండ్ యాక్షన్ సీన్స్, మ్యూజిక్, బీజీఎం ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఈ విధంగా బాలకృష్ణ గారు ఆయన కెరియర్‌లో బ్యాక్ టు బ్యాక్ 4 సార్లు 100,00,00,000 గ్రాస్‌ని సాధించి ఇండియాలోనే మరే హీరోకి సాధ్యం కాని రికార్డ్‌ని నెలకొల్పారు. ఎందుకంటే 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇలా బ్యాక్ టు బ్యాక్ 100,00,00,000 గ్రాస్ సాధించడం అనేది కేవలం ఇండియన్ సినిమా హిస్టరీలో బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలకృష్ణ గారు 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి ఈ 4 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక 'విక్టరీ వెంకటేష్' గారు. వెంకటేష్ గారి కెరీర్‌లో 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి మొట్టమొదటి సినిమా 2019లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'ఎఫ్2' మూవీ. 2019 సంక్రాంతి సీజన్‌లో భారీ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'ఎఫ్2' బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అండ్ వరల్డ్ వైడ్‌గా 140,00,00,000 వరకు గ్రాస్‌ని ఆ టైంలో సాధించి సెన్సేషనల్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. నిజానికి ఆ టైంకి 'బాహుబలి' సినిమా కాకుండా 50,00,00,000కి పైగా ప్రాఫిట్స్‌ని తీసుకొచ్చినటువంటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అలా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో, డీఎస్‌పీ గారి మ్యూజిక్‌లో మల్టీ స్టారర్ మూవీగా వచ్చినటువంటి 'ఎఫ్2' సినిమా వెంకటేష్ గారి కెరియర్‌లో మొట్టమొదటి 100,00,00,000 గ్రాస్ మూవీగా నిలిచింది. ఇక ఆయన కెరియర్‌లో రెండవ 100,00,00,000 గ్రాస్ ఫిల్మ్ 2022లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మళ్ళీ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లోనే తెరకెక్కిన 'ఎఫ్2' మూవీకి సీక్వెల్‌గా వచ్చినటువంటి 'ఎఫ్3'. ఈ సినిమా ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్‌గా నిలిచినా కూడా బ్రేక్ ఈవెన్‌ని సాధించిందనే చెప్పాలి. ఈ విధంగా వరల్డ్ వైడ్‌గా 134,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది 'ఎఫ్3' సినిమా. వెంకటేష్ గారి కెరియర్‌లో రెండవ 100,00,00,000 గ్రాస్ సినిమాగా నిలిచింది ఈ ఫిల్మ్. మరి 'ఎఫ్2' ఫ్రాంచైజ్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక 'విక్టరీ వెంకటేష్' గారి కెరియర్‌లో మూడవ 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమాగా నిలిచింది లేటెస్ట్‌గా టాలీవుడ్స్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా ఏకంగా 270,00,00,000కి పైగా గ్రాస్‌ని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అప్పటి వరకు రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా 'అల వైకుంఠపురంలో' సినిమా పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా ఈ మూవీ బ్రేక్ చేసి 270,00,00,000కి పైగా గ్రాస్‌తో సరికొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. ఈ విధంగా ఈ సినిమా వెంకటేష్ గారి కెరియర్‌లో మూడవ 100,00,00,000 గ్రాస్ సాధించినటువంటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఈ 3 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక 'కింగ్' నాగార్జున గారి విషయానికొస్తే ఆయన కెరియర్‌లో ఇప్పటివరకు 100,00,00,000 గ్రాస్ మూవీ అనేది లేదు. ఆయన కెరియర్‌లో సోలో హైయెస్ట్ గ్రాసర్ అయినటువంటి 'సోగ్గాడే చిన్నిడైన' సినిమా కూడా 80,00,00,000 మార్క్ దగ్గరే ఆగిపోయింది. మరి ఫ్యూచర్‌లో అయినా ఆయన 100,00,00,000 గ్రాస్‌ని సోలోగా అందుకుంటారో లేదో చూడాలి. చూసారుగా, దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.